ఎంటర్టైనర్ని ఎక్కడో విన్నర్లా చూడరు అనే విషయం నాకు తెలుసు. ఎందుకు చూడరు? మనం గేమ్ ఆడితే చూస్తారు కదా. నేను ఓడిపోయినందుకు ఇంత కూడా బాధపడలా. వీళ్ళు క్యారేజ్ కట్టుకొని మా అమ్మ మా నాన్న ఇద్దరు బైక్ వేసుకొని దాదాపు 90 ఊర్లు తిరిగారంట. కొడుకు ఓటేయండి అని పాంప్లెట్ పట్టుకుని తిరిగితే స్టిల్ ఇప్పటికీ నా మైండ్లో అదే రన్. సో నేను చెప్పాలంటే ఈ వీడియో చూసిన తర్వాత నాకు ఇంకా బాధ అనిపించింది, కొద్దిగా ఫీల్ నేననే కాదు ఆ సెట్లో ఉన్న వారు ఇంకా చాలా మంది ఎమోషనల్. సో ఇమ్మాన్యుల్ క్లియర్ కట్గా తెలుసు, ఎందుకంటే ఒక కమెడీని విన్నర్గా చూడాలని తను కూడా అనుకున్నాడు. కాకపోతే తల్లిదండ్రుల ప్రేమ ఎట్లుంటుంది, మా వాడు విన్ కావాలి, సేమ్ మా అమ్మాయికి విన్ కావాలి, మా కూతురు విన్ కావాలి, ప్రతి ఒక్క పేరెంట్స్కి ఇట్లనే ఉంటుంది వాళ్ళ. సో వాళ్ళ ప్రేమ ఏదైతే ఉన్నదో దాదాపు వాళ్ళ ప్రేమతోని ఒక 90 ఊర్ల వరకు టిఫిన్ క్యారీ చేసుకుని తిరిగి మరీ అడిగిళ్ళంట, అంటే అప్పీల్ చేసిందంట మా అబ్బాయికి ఓట్స్ వేయండి అని. సో ఫలితం అయితే దాదాపు ఏంటంటే బాధించిన విషయం ఏంటంటే వాళ్ళంతా అప్పీల్ చేసి అడిగినా కనీసం తను టాప్ 3లో ఇంకా రాలేడు. సో ఇది బాధించదగ్గ విషయం అనిపించింది ఇమ్మాన్యుల్కి. సో ఇమ్మాన్యుల్ అట్లా ఓడిపోయినందుకు బాధపడలేదంట. సో మెయిన్ థింగ్ ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో దాదాపు 90 ఊర్ల వరకు క్యారీ చేసుకొని, అంటే టిఫిన్ బాక్స్ పట్టుకొని మరీ తిరిగి తన గురించి అప్పీల్ చేసి చూసినాం, దానికోసం బాధపడ్డారంట. సో ఎవరికైనా బాధ అనిపిస్తుంది. సో ఇప్పుడు టాపిక్ లేదా, సో మన వాళ్ళు ఎందుకు ఒక కమెడీని విన్నర్గా చూడలేదు, మన వాళ్ళు ఎందుకు ఒక కమెడీని హీరోగా చూడలేదు. సో ఇప్పుడు సునీల్ని చూసుకున్న, అల్లరి నరేష్ని చూసుకున్న, వాళ్ళు ఒక కమెడీని ఉన్నప్పుడు ఇట్స్ ఎ గుడ్ థింగ్. కానీ ఎప్పుడైతే వాళ్ళు హీరో రోల్ మెయిన్ రోల్గా వచ్చినప్పుడు అసలు వాళ్ళు పెద్దగా సక్సెస్ కాలేదు. ఎందుకు మన వాళ్ళు అసలు ఒక కమెడీని హీరోగా చూడలేదు, విన్నర్గా చూడలేదు. ఫస్ట్ బిగ్ బాస్లోకి వద్దాం. సో ఇమ్మాన్యుల్ ఎంటర్టైన్మెంట్ పరంగా నేను చూసినప్పుడు అయితే దాదాపు జరిగిన 9 సీజన్లలో ఏ సీజన్లో కూడా ఇంత హిలేస్ అంటే ఇంత స్పాంటేనియస్గా ఇంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు. నిజంగా మనం ఒప్పుకోకపోయినా. సో కామెడీ పరంగా చూస్తే ఇమ్మాన్యుల్ ఇచ్చినంత ఎంటర్టైన్మెంట్ ఏ కామెడీని కూడా ఇవ్వలేదు. సో అంత కామెడీని ఇచ్చిండు. టాస్క్ల పరంగా చూసుకున్నా కూడా ఎక్సలెంట్ ఆడిండు. సో ఆల్రౌండర్ ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో ముందున్నప్పటికీ ఎందుకు అసలు టాప్ 3లో కూడా రాలేకపోయాడు. సో దీని గురించి మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే తను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఒకసారి గుర్తు చేసుకుందాం, ఏమేమి ఇచ్చిండు. అమ్మా ఎవరు ఇల్లు ఇంటింటికి తిరిగి సబ్బులు అమ్మేవాళ్ళ అన్నావు. నామినేషన్లో లేకపోయేసరికి మంచి హుషారుండవు, పడక నెక్స్ట్ వస్తావు. ఇందిరా బాబు గోళ ఏం చేద్దాం, ఉన్నిస్తారా లేదరా అక్క తనుజక్క కత్తిలా ఉన్నా అక్క. రిమెంబర్ కోసం కొన్ని క్లిప్స్ చూసింది కదా. సో ఏ సిచ్యువేషన్ వచ్చినా ఎవరి మీద ఇట్లా కామెడీ చేయాలన్నా స్పాంటేనియస్గా, అసలు నిజం చెప్పండి హిలేరియస్గా, అసలు ఏమాత్రం తడబట్టు లేకుండా కామెడీ చేయడం అంటే నిజం కాదు, అసలు చిన్న టాస్క్ కాని కదా. సో అలాంటి సిచ్యువేషన్ ఇంకా ఇమ్మాన్యుల్ చాలా అలవోక చేస్తాడు. సో అది గాడ్ గిఫ్టెడ్ అనొచ్చు, తన టాలెంట్ అది. సో కామెడీ పరంగా చూస్తే అయితే ఎక్సలెంట్. సో ఏ సిచ్యువేషన్కి ఆ సిచ్యువేషన్కి ఎవరితో ఎట్లా ఉండాలి, లేకుంటే ఎవరితో ఏ కామెడీ వేయాలి, ఇట్లా సందు దొరికితే కదా పంచి డైలాగులతో ముంచేస్తాడు. సో కామెడీ పరంగా, టాస్కుల పరంగా ఎవ్రీథింగ్ నిజంగా చెప్పాలంటే ఆల్రౌండర్ లాగా మస్తు అనిపించింది ఇమ్మాన్యుల్. సో ఇది. సో టాస్క్ విషయంలోకి వస్తే మనం ఒప్పుకోకపోయినా నమ్మకపోయినా బీబీ సీజన్ 9లో ప్రతి టాస్క్లో గెలవాలని 100% ఇది కసి ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా పట్టుదల మాత్రం ఇమ్మాన్యుల్ కనబడేది. సో దానివల్లనే దాదాపు 9 వారాలు తన నామినేషన్ ఎందుకు రాలేదు, ఎందుకంటే ప్రతి వారం టాస్క్ గెలిచడం లేదు, ఆల్మోస్ట్ కెప్టెన్ అయ్యి తనకి ఇమ్యూనిటీ వచ్చేది. ఎందుకంటే ప్రతి ఒక్క టాస్క్లో గెలవాలని తపన పట్టుదల తనలో ఖచ్చితంగా కనబడేది. ఇంకేంటంటే తనకన్నా స్ట్రాంగ్ పర్సన్ ఉండొచ్చు, కాకపోతే 100% పట్టుదల తనలోనే కనిపించేది. ఒకవేళ తను 1 టాస్క్లో ఎంటర్ అయ్యాను అనుకో, తనకు దెబ్బలు తాకుతున్నాయి, ఇంకేమైనా దెబ్బలు తాకుతున్నాయి, ఇంకేమైనా అవుతున్నది, అవన్నీ ఏమి పట్టించుకోకపోతున్నాయి. ఖచ్చితంగా నేను టాస్క్లో గెలవాలి బై, ఖచ్చితంగా నేను ఎంటర్ అయినా ఖచ్చితంగా టాస్క్లో గెలవాలని ఇంటెన్షన్ మాత్రమే ఉండేది. సో అలా ఆ పట్టుదల ఇమ్మాన్యుల్ సూపర్గా కనిపించింది అని చెప్పి. సో ఫిజికల్ పరంగా డిమన్ పవన్ అండ్ నిఖిల్ ఇమ్మాన్యుల్ కన్నా స్ట్రాంగ్గా కూడా కొన్ని సిచ్యువేషన్లలో కొన్ని టాస్క్ రావాలన్నా వెనుకడిగేసేవాళ్ళు, ఎందుకంటే దెబ్బలు తాగుతాయి, లేకుంటే ఎందుకు అనవసరంగా రిస్క్ అనే సిచ్యువేషన్తో వెనుకడిగేసిన సందర్భాలున్నాయి. కానీ ఇమ్మాన్యుల్ అట్లా కాదు, వన్స్ ఒక టాస్క్లో ఎంటర్ అయిన అనుకో, వాట్ ఎవర్ ఏమన్నా కానీ చల్ నేను దిగినా గెలుస్తానేసి ఇంటెన్షన్తోనే ఉంటాడు. సో కామెడీ పరంగా కామెడీ చేస్తాడు. సో ఎవరితో ఎట్లుండానో అట్లా ఆ బాండ్ మెయింటైన్ చేసిండు. ప్లస్ టాస్క్లో అయితే దుమ్ము తెలిపిండు, మనకు చెప్పని అవసరం లేదు. సో ఇన్ని ఆల్రౌండర్ లక్షణాలు ఉన్నా కూడా తను ఎందుకు అసలు కనీసం టాప్ 3లో ఇంకా రాలేకపోయిండు. సో దీని గురించి ఇంకా మనం క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే మనం ఒకటి చెప్పుకుందాం, ఏంటంటే మన దగ్గర ఎట్లా అంటే ఒక కామెడీని చూస్తారు, కామెడీని విన్నర్గా చూడరు, ప్లస్ హీరోగా చూడని ఒక సెంటిమెంట్ ఏదైతే ఉన్నదో ఆ సెంటిమెంట్ని పక్క రాష్ట్రం కర్ణాటకలో బిగ్ బాస్ని గిల్లీ నడ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో దాన్ని బ్రేక్ చేసిండు. దాదాపు తనకు వచ్చిన ఓట్స్ ఎట్లా అంటే సెన్సేషన్ అనుకోవచ్చు. దాదాపు చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆల్మోస్ట్ బిగ్ బాస్ హిస్టరీలో ఒక 58 కోట్ల ఓట్స్ ఏ కంటెస్టెంట్ ఇంకా పర్లేదు, అసలు ఏ విన్నర్ ఇంకా పర్లేదు. సో అంత హైయెస్ట్ మెజారిటీతో గిల్లీ నడ అనే ఒక కంటెస్టెంట్ గెలిచి తను ఎవరు కమెడియనే. సో మన దగ్గర అయితే ఏదైతే ఉన్నదో ఒక కమెడియన్ విన్నర్ కాలేడు, కమెడియన్ ఉంటాడని ఏదైతే ఒక అపోహ ఉన్నదో,
సో దాన్ని బ్రేక్ చేసిండు, కమ్యూనిటీ కూడా విన్ కాగలుగుతాడు. సో కమ్యూనిటీని తలుచుకుంటే హిస్టరీ క్రియేట్ జరుగుతాడు అనే ఒక విధంగా సెన్సేషన్ సృష్టించిండు. ఎందుకు అసలు జనాదరణలో అంటే ప్రజల్లో అంత ఆదరణ ఎట్లా వచ్చింది? సో అక్కడ ఉన్న తను కమెడియన్, మన దగ్గర ఇమ్మాన్యుయల్ ఇంత చేసినా ఇతను ఇంకా కమెడియన్. కనీసం తను మన దగ్గర ఇమ్మాన్యుయల్ టాప్ 3 రాలేకపోయినా అక్కడ సెన్సేషన్ క్రియేట్ చేసిండు. అసలు రీజన్ ఏంటిది మెయిన్? సో ఫస్ట్ అయితే మాట్లాడుకుందాం. నాకైతే ఫస్ట్ ఎందుకంటే బిగ్ బాస్ నుంచి కొద్దిగా సపోర్ట్ ఉంటే బాగుంటుందేమో మన కంటెస్టెంట్కి అనిపిస్తుంది. సో కమెడియన్ని లేకుంటే ఏ కంటెస్టెంట్ అయినా కానీ రాంగ్ వేలో ఉంటే కొద్దిగా పుష్ చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ స్టేజ్లో కళ్యాణ్ ఎత్తుండే కంప్లీట్లీ బ్యాక్వర్డ్, ఎక్కువ యాక్టివ్ లేకుండే, ఎక్కువ ఎవరితో మాట్లాడకపోతుండే. సో కంప్లీట్లీ కొద్దిగా సైలెన్స్ మోడ్లో ఉండే. సో ఆ సిచ్యువేషన్లో కళ్యాణ్కు అసలు పుష్ రాలేదు. పుష్ చేస్తే ఇంకా బేగా ఆడుతుండే. మళ్ళీ నెక్స్ట్ తనుజ. సో తనుజకు హయ్యెస్ట్ నెగిటివ్ వస్తున్నది ఆ సిచ్యువేషన్లో. నెగిటివ్ వస్తున్నది బాగా రివ్యూస్ ఎవరన్నా వాళ్ళ నుంచి నెగిటివ్ వస్తున్నది, మొత్తం మీద కొన్ని ఆడియన్స్ నుంచి నెగిటివ్ వస్తుంది, మొత్తం మీద నెగిటివ్ క్రియేట్ అవుతున్నదని బిగ్ బాస్ క్లియర్గా తెలుసు. సో తను ఎక్కడెక్కడ ఏదైతే మిస్టేక్ చేస్తున్నావు, లేకుంటే ఇక్కడ ప్రతి ఒక్క కంటెస్ట్ తననే కాదు, మిస్టేక్ చేసినప్పుడు కొద్దిగా వార్న్ ఇచ్చి నువ్వు చేసే ఇది తప్పు అని కొద్దిగా పుష్ చేయొచ్చు కదా అని. సో నెక్స్ట్ థింగ్ ఇమ్మాన్యుయల్. సో ఇమ్మాన్యుయల్ విన్నర్ మెటీరియల్ ఆల్మోస్ట్, ఎందుకంటే తను ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ అలాంటిది. స్టార్టింగ్ స్టేజ్ తను ఒక విన్నర్ మెటీరియల్. సో అన్ని ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ ఇమ్మాన్యుయల్లో ఉన్నప్పుడు ఏమంటే మెయిన్ థింగ్ ఏంటంటే తను ఒక్కొక్కసారి అతను అసలు మెయిన్ థింగ్ ఏంటంటే తనకు ఒక వచ్చిన ప్రాబ్లం ఎక్కడ ఉందంటే తను ఒక దగ్గర సపోర్ట్ తీసుకుంటున్నాడు కానీ తనకు కూడా సపోర్ట్ ఇస్తాడు. సో మెయిన్లీ కొన్ని సిచ్యువేషన్లో సెల్ఫిష్గా ఉంటున్నాడు. ఇక మెయిన్ రీజన్ తను బ్యాక్వర్డ్ రావడానికి జనాల్లో వచ్చిన ఏదైనా థాట్ ఉన్నదా అంటే ఇది సెల్ఫిష్గా ఆలోచిస్తున్నాడు, ప్లస్ సపోర్ట్ తీసుకుంటున్నాడు కానీ సపోర్ట్ ఇస్తాడు. ఇవి 2 మ్యాటర్లు సేమ్ థింగ్. సరే తను అలా చేసినప్పుడు బిగ్ బాస్ ఎంతో కోసం తనకు పుష్ చేయొచ్చుగా, బాబు నువ్వు చేసేది తప్పు, నువ్వు సపోర్ట్ తీసుకుంటావు ఏందా బాబు, నువ్వు సంజయ్ నుంచి సపోర్ట్ తీసుకుంటారు, సంజయ్కి ఇప్పుడు ఇంకా సపోర్ట్ ఇస్తలేవు. సో గౌరవ్ విషయంలో గౌరవ్ అట్లా అన్నావు, గౌరవ్ అసలు ఆపర్చునిటీ గౌరవ్ నుంచి ముందే తీసేసిన ఆ విషయంలో నువ్వు సెల్ఫిష్గా మాట్లాడినావు. సో ఒక ఆపర్చునిటీ తనకిస్తే తను అంటే తను మెరుగుపరుచుకుంటాడా లేకుంటే ఇంకేం చేసుకుంటాడా, తన ఆపర్చునిటీ స్పాయిల్ చేసుకుంటాడు, ఇట్స్ ది సెకండరీ థింగ్. కానీ ప్రతి ఒక్క కంటెస్టెంట్ కొద్దిగా పుష్ ఇస్తే బాగుంటుంది కదా అని. ఇప్పుడు తనుజ విషయంలో అయినా కానీ, ఇమాన్యుల్ విషయంలో కానీ, డిమన్ పవన్ విషయంలో కానీ, రీతి చౌదరి విషయంలో కానీ, కళ్యాణ్ విషయంలో కానీ, ఎవరి విషయంలో అయినా కానీ స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళకంటూ కొద్దిగా పుష్ ఇస్తే అంటే వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటుండే కదా అని. ఒకవేళ కళ్యాణ్కు వైల్డ్ కార్డ్ ఎవరిలో అయితే ఎంట్రీ ఇచ్చిందో, ఇప్పుడు శ్రీజ అయినా లేకుంటే శ్రీజ ముఖ్యంగా బయట జరిగే విషయాలు లేకుండా కొన్ని అవుట్పుట్ ఇవ్వకుంటే తను ఇంకా అసలు ఇంప్రూవ్ చేయకపోతుండేనేమో. సో ఒకళ్ళు చెప్పకుంటే అసలు కళ్యాణ్ అట్లుంటుండేనేమో. చెప్పింది కాబట్టి కొద్దిగా ఇంప్రూవ్ అయ్యి కొద్దిగా తను తెలుసుకొని ఇంప్రూవ్ చేసుకున్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్ అందరి కంటెస్టెంట్ కలిసి రాకపోయింది అనుకో, అప్పుడు నష్టం ఎవరికి? కంటెస్టెంట్ కదా. సో బిగ్ బాస్ నుంచి ఖచ్చితంగా ఎంతో కొంత పుష్ ఉండాలని నా ఇంట్రెస్ట్. అట్లా పుష్ ఉంటే ఖచ్చితంగా ఇమ్మాన్యుయల్ చేసిన తప్పు అయినా లేకుంటే ఏదైనా ఉంటే తనకు క్లియర్ కట్గా క్లారిఫై చేసి చెప్తే ఖచ్చితంగా తనకు మెరుగుపరుచుకుంటుండే, లేకుంటే ఏదైనా సెకండ్ థింగ్ మెరుగుపరుచుకొని టాప్ 3 టాప్ 2 ఉండే కంటెస్టెంట్ నా ఒపీనియన్ ఖచ్చితంగా. సో ఖచ్చితంగా బిగ్ బాస్ నుంచి అంతో కొంత వాళ్ళకి ప్రతి ఒక్క కంటెస్టెంట్కి అయితే బూస్ట్ రావాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అది నాకు తెలిసి చాలా సిచ్యువేషన్లో ఏమంటారు బిగ్ బాస్ ఏమంటే కళ్ళకు గంతు కట్టినట్టు డైరెక్ట్గా చూసుకుంటూ పోతాడు. సో ఇది కాకుండా ప్రతి ఒక్క కంటెస్ట్ కొద్దిగా మేలుకొలు విధంగా కొద్దిగా బూస్ట్ ఇచ్చి కొద్దిగా దాన్ని చేసే తప్పిదాలు కళ్ళ కట్టినట్టు చూపెడితే ఇంకా బాగుంటుంది. మన దగ్గర నుంచి ఇంకా లేడీ విన్నర్ని చూడొచ్చు, కమెడియన్ విన్నర్ చూడొచ్చు, ప్రతి ఒక్క దాన్ని వాళ్ళకు ఒకసారి బూస్ట్ ఇచ్చి వాళ్ళు చేసిన తప్పులు క్లియర్ కట్గా చెప్తే నెక్స్ట్ చేయకుండా ఉంటారు. సో వాళ్ళకు ఇన్ కేస్ మరీ అంత నెగిటివ్ రాకుండా ఉంటుందని నా ఒపీనియన్. సో ఇది అండ్ ఏం చెప్పాలంటే మొత్తం ఇదైతే కర్ణాటక నుండి గిల్లీ నట విన్ అయితే నిజంగా అందరి దగ్గర మెయిన్లీ మన దగ్గర ఏదైతే సెంటిమెంట్ ఉందో ఒక కమెడీని విన్ కాలేడని. సో దాన్ని అయితే బ్రేక్ చేసిండు మొత్తం మీద. సో ఖచ్చితంగా మనం కూడా ఒక కమెడీని విన్నర్గా చూడాలి. సో అలాంటి సెన్సేషన్ సృష్టించారు మన దగ్గర నుంచి ఒక కమెడీని. ఎందుకంటే ఆల్మోస్ట్ మన ఈ కమెడీస్ ఎవరైతే ఉంటారో జస్ట్ చాలామంది కమెడీస్కి అతను అనుకుంటారు, అరే మేము జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పసే, ఎంత ఏం చేసినా కానీ మేము విన్నర్ అయితే కాలేం, జస్ట్ ఎంటర్టైన్మెంట్గా మాత్రమే ఆడియన్స్ మమ్మల్ని చూస్తారని చాలా మంది కమెడీలు ఇంకా మైండ్ సెట్ అదే ఉన్నది. సో దాని అయితే ఖచ్చితంగా బ్రేక్ చేయాలి. సో అలాంటి పుష్ ఇచ్చే విధానం అలాంటి ప్రోత్సాహం ఖచ్చితంగా బిగ్ బాస్ నుంచి రావాలి. మెయిన్లీ ఇంకా అలాంటి కమెడీ ఎవరైతే ఉంటారో అలాంటి కమెడీని ఇంకా పిక్ చేసుకోవాలి బిగ్ బాస్. సో ఇందులో అయితే ఖచ్చితంగా కొద్దిగా వర్క్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకు. సో ఇది మీకు ఒకవేళ వీడియో నచ్చుంటే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా మన నుంచి నేనైతే ఖచ్చితంగా బాగా కోరుకునేది అంటే ఈ సెంటిమెంట్ ఏదైతే ఉన్నదో ఒక ఏమంటారు కమెడియన్ విన్నర్ కాలేదని దాన్ని ఖచ్చితంగా బ్రేక్ చేయాలని అనుకుంటున్నాను నేను. ఇంకా నెక్స్ట్ అంటే ఒక లేడీ విన్నర్ ఇంకా మన దగ్గర చూడాలనుకుంటున్నాను. సో ఇది వీడియో మీకు నచ్చుంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.